మహాభారతం అనే టాపిక్ రాగానే మనలో చాలా మందికి కామన్గా వచ్చే ఒకే ఒక డౌట్ ఏంటంటే అర్జునుడు గొప్ప కర్ణుడు గొప్ప అని. ధర్మం వైపు నిలబడ్డాడు, శ్రీకృష్ణ భగవానులు తోడుగా ఉన్నారు. ఆ పరమేశ్వరులు పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ఇచ్చారు కాబట్టి అర్జునుడే గొప్ప. దానవీర సూరకర్ణ అని ఆ పెద్ద అయినా కల్కి ఏడి అని ప్రభాస్ అనవసరంగా హైప్ ఇవ్వటం వల్ల కర్ణుడు గొప్పే కానీ నిజంగా కర్ణుడు గొప్ప కాదే కాదు అంటారు. కానీ ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచిస్తే ఈజీగా అర్థం అయిపోతుంది. ఎందుకంటే అర్జునుడు పుట్టుకు ఏ తల్లి కారణమైందో అదే తల్లి కర్ణుడికి జన్మనిచ్చింది. అర్జునుడి తండ్రి దేవేంద్రుడు అయి ఉండొచ్చు, అతను దేవతలందరికీ రాజు అయి ఉండొచ్చు, కానీ అతను స్త్రీలోరుడు, శాపగ్రస్తుడు. కానీ కర్ణుడి తండ్రి భగభగ మండుతూ సమస్త లోకాలకు వెలుగును పెంచే సూర్యుడు, ఎటువంటి శాపానికి గురి కానివాడు. రాజమౌళి లాగా సినిమా భాషలో చెప్పాలంటే సినిమాలో ఎప్పటికీ హీరో కన్నా విలనే స్ట్రాంగ్ గా ఉండాలి. ఇక్కడ సినిమా అంటే ద్వాపరయుగం. ద్వాపరయుగం పూర్తవ్వాలి అంటే కర్ణుడు అనే అతను చావాలి. ద్వాపరయుగం మొత్తాన్ని సహించగల వేరాది వీరుడు, ధీరుడు, సూర్యుడు కర్ణుడు. సో ఖచ్చితంగా అర్జునుడి కన్నా కర్ణుడే గొప్ప. తమ్ముడి కన్నా అన్నే గొప్ప. ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది? ఇక్కడ ఒకరిని తక్కువ చేయడం, ఒకరిని ఎక్కువ చేయడం ఏముంది?